So, welcome to the engineering mechanics class. In this class, I want to explain you about the equilibrium, equilibriant, and different laws of forces. That is the polygon law, triangle law, and Lami's theorem. సో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో మనకి ఈక్విలిబ్రియం. సో ఈక్విలిబ్రియం సో ఈ క్లాస్లో ఏంటంటే ఈక్విలిబ్రియంట్. సో ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఈ కాన్సెప్ట్ ఒకటి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక పార్టికల్ మీద డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. కొన్ని ఇలాగ యాక్ట్ అవుతూ ఉంటాయి, ఇలా డిఫరెంట్గా ఫోర్సెస్ యాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫోర్సెస్ అన్నీ ఇలా యాక్ట్ అవుతున్నప్పుడు కూడా ఇది స్టేబుల్గా ఉందంటే అర్థం ఏంటండి? ఏదైనా ఫోర్సు ఇది స్టేబుల్గా ఉందనుకుంటే, సో అన్ని ఫోర్సెస్, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ ఈజ్ గోయింగ్ టు జీరో. అప్పుడు మాత్రమే ఇది రెస్ట్ పొజిషన్లో ఉందంటే ఈ ఫోర్సెస్ అన్ని పడినా ఎన్ని ఒక డైరెక్షన్లో పడుతున్నాయో, ఇది ఎలా పడుతున్నాయో ఇవన్నీ ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ఫోర్స్ ఇన్ వర్టికల్లీ, హారిజాంటల్లీ, అలాగే మూమెంట్స్ ప్రొడ్యూసర్ బై ద ఫోర్స్. ఇక్కడ మనకేంటి? వర్టికల్ ఫోర్సెస్ పడతాయి, వర్టికల్ కాంపోనెంట్స్ పడతాయి. దట్ ఈజ్ సిగ్మా ఎఫ్ వర్టికల్ పడతాయి, అలాగే సిగ్మా సో హారిజాంటల్ పడతాయి, అలాగే మనకి మూమెంట్స్ పడతాయి. సో ఇవన్నీ కూడా సున్నా అయిపోయినప్పుడు మాత్రమే మనకి ఈ బాడీ రెస్ట్ స్టేట్లో మనకి కనిపిస్తుంది అనమాట. రెస్ట్ స్టేట్లో ఇందులో ఏది అవ్వకపోయినా అది ఈక్విలిబ్రియం కాదు. అంటే ఈ ఫోర్సెస్ వలన F1, F2, F3 డిఫరెంట్ ఫోర్సెస్ ఉన్నాయి. ఎన్ని ఫోర్సులు అంటే ఉన్నామండి. ఇవి అన్ని ఫోర్సెస్ తాలూకా కాంపోనెంట్స్ కానీ, వర్టికల్ కాంపోనెంట్స్ కానీ, హారిజాంటల్ కాంపోనెంట్స్, అలాగే మూమెంట్స్, ఒక్కొక్క ఫోర్స్ వల్ల టర్నింగ్ ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా. ఇవన్నీ జీరో అవుతున్నప్పుడు మాత్రమే సో మనకి ఈక్విలిబ్రియం అవుతుంది. దట్ ఈస్ ద కండిషన్స్ ఫర్ ద ఈక్విలిబ్రియం. సో ఏదైనా ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది అని అంటే, సో the algebraic sum of vertical forces 0, అలాగే the algebraic sum of horizontal forces 0 అవ్వాలి. the algebraic sum of all the moment of forces అంతా కూడా అయితే మాత్రమే సో ఆ బాడీ ఈక్విలిబ్రియంలో ఉంది. సో ఇప్పుడు నేను అదే చెప్తాను. ఇక్కడ ఏంటి మనకి కండిషన్స్? ఇప్పుడు మనకి సో ఈక్విలిబ్రియం సో ఈక్విలిబ్రియం అంటే ఈక్విలిబ్రియం ఆఫ్ బాడీ మీన్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ under the effect of forces acting on the body. So equilibrium ante it is a state of rest under the effect of different forces. So equilibrium is the definition rastananu. Equilibrium of a body means a state of rest under the effect of the forces acting on body. సో ఈక్విలిబ్రియం అంటే ఇప్పుడు అర్థమైందా? ఈక్విలిబ్రియం ఆఫ్ బాడీ మీన్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ అండర్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్. ఇన్ని ఫోర్సులు యాక్ట్ అయినా కూడా అది రెస్ట్లో ఉంది అంటే సో దాని కండిషన్స్. సో బాడీ ఈక్విలిబ్రియంలో ఉందంటే దీస్ ఆర్ ద కండిషన్స్. సో ఒకటి వర్టికల్ కాంపోనెంట్స్, హారిజాంటల్ కాంపోనెంట్స్, మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఇవన్నీ కూడా జీరో అవుతున్నప్పుడు మాత్రమే. సో వాట్ హ్యాపెన్ ఇఫ్ జీరో అవ్వకపోతే? సో అక్కడ మనకి ఏమవుతుంది? బాడీ రెస్ట్లో ఉండదు. సో మనకి బాడీ రెస్ట్లో ఉంటే ఇది రెస్ట్లో ఉంది. సో దిస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం కండిషన్లో
సో ఉంది అని మనం దీన్ని రెస్ట్లో ఉంది కాబట్టి సో అలా కాకుండా ఒక బాడీ రెస్ట్లో లేదు అనుకుందాం. సో వాట్ హ్యాపెన్, ఒక రిజల్టెంట్ ఫోర్సు ఇలా యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ రిజల్ట్ F1, F2, F3 ఈ 3 ఫోర్సులు ఉన్నాయి అనుకుందాం. F3 3 ఫోర్సులు ఉన్నాయి. సో ఇవి బ్యాలెన్స్ అవ్వలేదు, నాట్ బ్యాలెన్స్డ్. సో అంటే అప్పుడు ఏమవుతుంది, సమ్ రిజల్టెంట్ యాక్టెడ్ in one direction. సో రిజల్టెంట్ ఈజ్ యాక్టెడ్ ఇన్ వన్ డైరెక్షన్. సో అంటే ఇప్పుడు ఏమైపోతుంది, ఈ రిజల్టెంట్ వల్ల ఇది మూమెంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేయాలంటే దీనికి ఆపోజిట్గా ఈ రిజల్టెంట్ సేమ్ ఎంత ఉందో దానికి ఆపోజిట్గా ఇంకొక R' వేసామనుకోండి. సో ఈ R' వేస్తే ఇప్పుడు ఈ బాడీ కమ్స్ అండర్ ద ఈక్విలిబ్రియం. ఓకేనా, అర్థమైందా? ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి. సపోజ్ ఒక బాడీ నాన్ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది. ఎందువల్ల సపోజ్ దిస్ ఈజ్ F1, దిస్ ఈజ్ F2, దిస్ ఈజ్ F3. సో ఇది నాన్ ఈక్విలిబ్రియం కండిషన్ ఉందంటే దీనికి తాలూకా రిజల్టెంట్ ఉండిపోయింది. రిజల్టెంట్ లేదనుకుంటే అంత జీరో అయిపోతుంది. సో F ఈజ్ ఈక్వల్ 0, FH ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయినప్పుడు రిజల్టెంట్ కూడా మనకి 0 అయిపోతుంది. కానీ ఇప్పుడు రిజల్టెంట్ కొంత ఉంది. రిజల్టెంట్ అంటూ ఒకటి రిజల్టెంట్ విత్ మ్యాగ్నిట్యూడ్. సో మ్యాగ్నిట్యూడ్ ఉంది, డైరెక్షన్తోనే ఉంది. ఇది ఎంత అంటే నేను ఎంత చెప్తున్నానంటే ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్ అందాం. నాట్ బ్యాలెన్స్డ్ అనుకుందాం. నాట్ బ్యాలెన్స్డ్ పార్టికల్ అనుకుందాం. ఇప్పుడు రిజల్టెంట్ ఎంత వచ్చింది, ఇక్కడెక్కడో ఎలా వచ్చేసింది రిజల్టెంట్. సో ఇక్కడ కాకపోతే పోనీ ఇంకోలాగా వేద్దాం. సో రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో వచ్చింది అనుకుందాం. సో రిజల్టెంట్ ఈ డైరెక్షన్లో వచ్చింది, విత్ సమ్ మ్యాగ్నిట్యూడ్ మనకు రిజల్టెంట్ ఎంతో మనకి తెలుసు కదా, కట్టడం వచ్చు కదా, అలాగే డైరెక్షన్ కూడా తెలుసు కదా. సో ఇప్పుడు దిస్ ఈజ్ అన్బ్యాలెన్స్డ్, నాట్ బ్యాలెన్స్డ్ పార్టికల్. ఇప్పుడు దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి, సేమ్ ఈ రిజల్టెంట్ ఫోర్స్ ఎంత ఉందో అంతే దాంతో ఒక R' దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెయ్యాలి. ఈ రిజల్టెంట్ సపోజ్ 100 ఉంటే ఇక్కడ ఒక 100 ఫోర్స్తో దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఈ రిజల్టెంట్ని బ్యాలెన్స్ చేసి ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అయిపోయింది కదా, ఇప్పుడు టోటల్గా బ్యాలెన్స్ అయిందంటే ఇప్పుడు ఏంటి, వెన్ రిజల్టెంట్ ఈజ్ బ్యాలెన్స్ విత్ R' దెన్ బాడీ ఇన్ ఏమనొచ్చు, ఈక్విలిబ్రియం. దెన్ బాడీ ఇన్ ఈక్విలిబ్రియం అని చెప్పొచ్చు కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఈ 3 ఫోర్సుల వల్ల నాట్ బ్యాలెన్స్డ్, ఈక్విలిబ్రియంలో లేని బాడీ సో ఒక రిజల్టెంట్ ఒక డైరెక్షన్లో యాక్ట్ అవుతున్న దాన్ని మనం ఆపోజిట్గా ఇంకొక ఫోర్స్ సేమ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొక ఫోర్స్ మనం వేసి దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇప్పుడు టోటల్గా ఈ బాడీ ఏమవుతుంది, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్. సో ఇవన్నీ 0 అవడం వల్ల ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాము, సో ఇక్కడ R' అనే ఒక రిజల్టెంట్ ఎంత ఉందో దాంత సేమ్ ఈ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్లో సేమ్ ఎంత ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వేయడం వల్ల ఇది బ్యాలెన్స్. దిస్ R1 ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్విలిబ్రియంట్. సో ఈక్విలిబ్రియం వేరు, ఈక్విలిబ్రియంట్ అంటే ఏంటి, సో ఈక్విలిబ్రియంలో లేని బాడీని ఏ ఫోర్స్ అయితే దాని రిజల్టెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్లో దాని ఆపోజిట్ డైరెక్షన్లో వేసిన ఆ ఫోర్స్ని వీ కాల్డ్ యాజ్ ఈక్విలిబ్రియంట్. అర్థమైంది కదా. ఈక్విలిబ్రియంట్ అంటే దట్ ఈస్ ద ఫైనల్ ఫోర్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు బ్యాలెన్స్ ద బాడీ అండ్ సెండ్ టు ద ఈక్విలిబ్రియం పొజిషన్. సో ఒకటి బ్యాలెన్స్ చేసి ఒక ఫోర్స్ వల్ల ఇప్పుడు ఈ అన్ని ఫోర్సుల వల్ల అది ఈక్విలిబ్రియంలో రాలేకపోతుంది. సో ఈక్విలిబ్రియంలో రాలేకపోవడం వల్ల దాని రిజల్టెంట్ ఒక యాంగిల్లోని ఒక డైరెక్షన్ రిజల్టెంట్ 0 అవ్వాలి, కానీ 0 అవ్వకుండా ఒక యాంగిల్ విత్ రిజల్టెంట్తో యాక్ట్ అవుతుంది. ఇప్పుడు దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఆ రిజల్టెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఒక ఫోర్స్ వేసాం, ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ వేస్తే సో దెన్ ద బాడీ comes to the equilibrium condition. సో ఇప్పుడు మనం వేసిన ఈ దీన్ని సో ద ఫోర్స్ విచ్ ఈజ్ యూజ్డ్ టు బ్యాలెన్స్ ద రిజల్టెంట్ of the body which is not in equilibrium, so that is called as the equilibrant.
సో ఈక్విలిబ్రియంట్ అంటే ఇప్పుడు మనం సింపుల్ డెఫినేషన్ చెప్పుకుందాం. సో ఈక్విలిబ్రియంట్ ఈక్విలిబ్రియంట్ the force which brings the force which brings the system of forces into equilibrium is called equilibrium. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఈక్విలిబ్రియంట్ అంటే ఏంటి. ఈక్విలిబ్రియం ఏదైతే నాన్ బ్యాలెన్స్డ్గా ఉన్న పార్టికల్కి దాని రిజల్టెంట్ తాలూకా ఈక్వలెంట్గా ఆపోజిట్ డైరెక్షన్లో వేసిన ఫోర్స్నే వి కాల్డ్ యాజ్. సో అంటే ఇప్పుడు ఏమైంది, బికాస్ ఆఫ్ దిస్ ఆర్ డాష్ the particle comes to the equilibrium position. Okay, that's why the definition, the force which brings the system of forces into equilibrium is called equilibriant. That is equilibriant అంటే ఏంటి, మైనస్ ఆఫ్ ద రిజల్టెంట్ అని కూడా అనొచ్చు. సో ఈక్విలిబ్రియంట్ కరెక్ట్గా ఎంత ఉంటుంది, సో మైనస్ ఆఫ్ రిజల్టెంట్. సో రిజల్టెంట్ ఎంత ఉందో ఈక్విలిబ్రియంట్ దానికి మైనస్ పెడితే దట్ ఈస్ ద. ఓకే, ఇప్పుడు మనకి ఇప్పుడు కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం నేను మీకు చెప్పాను. కండిషన్స్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం ఏంటంటే మనకి కండిషన్స్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం చాలాసార్లు మీకు అడుగుతూ ఉంటాడు, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ ద ఈక్విలిబ్రియం. సో ఏదైనా బాడీ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ ఫోర్సెస్ అవుతున్నప్పుడు సో ఆ బాడీ మనకి ఏంటి, రిజిడ్ బాడీ యాక్టెడ్ అపాన్ ఎ నెంబర్ ఆఫ్ కోప్లానర్ ఫోర్సెస్ ఇస్ సెడ్ టు బి అండర్ ఈక్విలిబ్రియం ఇఫ్ ఇట్ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్. ఏ కండిషన్స్, ఏదైనా ఒక బాడీ ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంది అని మనం చెప్పాలంటే కంపల్సరిగా సో దాని తాలూకా ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ హారిజంటల్ కాంపోనెంట్స్, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ వర్టికల్ కాంపోనెంట్స్, అట్ ద సేమ్ ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా సున్నాకి ఈక్వల్ అయితే మాత్రమే దెన్ ద బాడీ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం అని మనం చెప్పగలం. సో ఇప్పుడు నౌ వీఆర్ మూవింగ్ టు ద లాస్ ఆఫ్ ఫోర్సెస్, సమ్ లాస్. ఇక్కడ మనకి కొన్ని లాస్ మిగిలిపోయి, ఒకటి ట్రయాంగిల్ లా అని, సో ఒకటి పాలిగాన్ లా అని, వెరీ సింపుల్ లాస్ మీరు. సో ట్రయాంగిల్ లా, సో ట్రయాంగిల్ అంటే ఏమీ లేదు, ఏదైనా ఫోర్సెస్ ఏమైనా రెండు ఫోర్సెస్ తీసుకుందాం. సో ఒక ఫోర్స్ దిస్ ఈజ్ పి, సో ఇది ఒక డైరెక్షన్, ఇది సపోజ్ దిస్ ఈజ్ క్యూ. సో రెండు ఫోర్సెస్, టూ ఫోర్సెస్. సో టూ ఫోర్సెస్ని మనం ఒక ట్రయాంగిల్కి రెండు సైడ్ల కింద కన్సిడర్ చేస్తే ద క్లోజింగ్ సైడ్ ఇక్కడ ఏముంది, ఈ ట్రయాంగిల్లో మన క్లోజింగ్ సైడ్ ఇదే కదా. దిస్ క్లోజింగ్ సైడ్ రిప్రజెంట్స్ ఇట్స్ రిజల్టెంట్ ఆఫ్ పీక్యూ. మనకు మామూలుగా ఆర్కి ఫార్ములా అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ p² + q² + 2pq cos θ అని ఉంది కదా. సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇది. ఓకేనా, అంతే మనం ఇక్కడ చెప్పేది. ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ద ఆర్. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ నేను రాయట్లేదు, చెప్తున్నాను చూడండి. ఇఫ్ టూ ఫోర్సెస్ ఇదో ఫోర్స్, ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ అనే పార్టికల్. సో ఏదైనా ఒక పార్టికల్ మీద మనకి ఇది యాక్ట్ అవుతున్నాయి అనుకున్నాం. సో బోత్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్లో మనం ఇక్కడ దీని మ్యాగ్నిట్యూడ్ పీ తోలక మ్యాగ్నిట్యూడ్ దీని డైరెక్షన్, అలాగే దీని క్యూ తోలక మ్యాగ్నిట్యూడ్ దీని డైరెక్షన్లో మనం వీటిని మనం ఎక్కడ చేస్తున్నాం, టూ సైడ్స్ ఆఫ్ దీస్ ఫోర్సెస్ ఆర్ రిప్రజెంటెడ్ ద టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇఫ్ దీస్ ఫోర్సెస్ రిప్రజెంట్స్ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్. సో ఈ రిజల్టెంట్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ఇప్పుడు మీరు జస్ట్ దీన్ని మెజర్ చేసి
ఇది కరెక్ట్గా మీరు ట్రయాంగిల్ కరెక్ట్గా డ్రా చేసి ఈ పీ తాలూకా మ్యాగ్నిట్యూడు డైరెక్షన్ని, క్యూ తాలూకా మ్యాగ్నిట్యూడు డైరెక్షన్ని మీరు కరెక్ట్గా మెజర్ చేసి ఇక్కడ ఒక డ్రాయింగ్ షీట్ మీద డయాగ్రామ్ చేసి ఈ క్లోజింగ్ సైడ్ మీరు జస్ట్ కొలిస్తే, సో మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq. సో కాస్ట్ ఇది సరిపోతుంది అనమాట. ఈ రెండాటికి తేటా ఉంది కదా, సో దీనికి సరిపోతుంది ఈ ఆర్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఏది ఈ క్లోజింగ్ సైడ్ అనమాట. సో ఇదే మనం ఎలా చెప్తామంటే ఇఫ్ టూ ఫోర్సెస్ యాక్టింగ్ సైమల్టేనియస్లీ on a particle be represented in both magnitude and direction by two sides of a triangle taken in order, the resultant may be of this forces represented in both magnitude and direction by the third side of the triangle taken in opposite order. So next one is the polygon law. This is the next one is the polygon law. Polygon law. సో ఏమీ లేదు, ఇందాక మనం చూసింది ఏంటంటే ఈ రెండు ఫోర్సులకి చూసాం. ఇక్కడ చూసేది నెంబర్ ఆఫ్ ఫోర్సెస్. సో మోర్ దాన్ టూ సపోజ్ 5 ఫోర్సెస్ అనుకున్నాం. సో ఈ 5 ఫోర్సులని కూడా సో ఒకటి, దిస్ ఈజ్ F1, దిస్ ఈజ్ F2, దిస్ ఈజ్ F3, దిస్ ఈజ్ F4, దిస్ ఈజ్ F5 ఇలా అనుకున్నాం. సో మిగిలిపోయింది. సో అన్నీ కూడా మనకి మిగిలాయి. ఇప్పుడు ద క్లోజింగ్ సైడ్, దిస్ ఈజ్ ద రిజల్టెంట్. సో ఈ రిజల్టెంట్ కరెక్ట్గా క్లోజింగ్ సైడ్ బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ బోత్ ఈ వీటిలన్నీ, దిస్ ఈజ్ ద పాలిగాన్ లా. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, సో ఏదైనా ఒక పార్టికల్ మీద యాక్ట్ అయ్యే ఫోర్సులన్నీ కూడా సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్, ఏదైనా ఒక పార్టికల్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ని సపోజ్ ఈ ఫోర్స్ని మనం దీన్నే మనం ఇదొక ఫోర్సు వీటిని తీసుకొచ్చి మనం ఆ డైరెక్షన్లో పెట్టి అక్కడ ఈ ఫోర్సులని నేను ఇలా డ్రా చేశాను అనుకుందాం. సో 5 ఫోర్సులు 6 ఫోర్సులు ఇక్కడ డ్రా చేశాను. సో ఈ డ్రా చేసినప్పుడు ఇట్లన్ని ఫోర్సులతో రిజల్టెంట్ ఒకటి ఉంటుంది కదా. సో ఆ రిజల్టెంట్ని మనం ఈ క్లోజింగ్ సైడ్ చూపిస్తున్నాం అనమాట. సో ఈ ఫోర్సులన్నీ కూడా ఈ సైడ్స్ ఆఫ్ ద పాలిగాన్లో మనం రిప్రజెంట్ చేస్తే బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. ద క్లోజింగ్ సైడ్ ఆఫ్ ద పాలిగాన్ రిప్రజెంట్స్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, both in magnitude and direction. This is the polygon law. So polygon law మీరు చూసుకోండి. polygon law అంటే if any number of coplanar forces, మీరు ఎలా ఎన్ని వేసినా నో ప్రాబ్లం. సో ఇలా ఎన్ని ఫోర్సెస్ ఎన్ని వేసినా కూడా ఫైనల్గా వెళ్ళేది ఇప్పుడు ఈ మాత్రం ఉన్నా కానీ దిస్ ఈజ్ ద రిజల్టెంట్ ఫర్ దిస్ క్లోజింగ్ సైడ్ చేయకుండా ఉన్నప్పుడు. సో దిస్ ఈజ్ 1 2 3 4 5 6 7. సో ఈ 8th సైడ్ దిస్ ఈజ్ ద రిజల్టెంట్. So if any number of coplanar forces acting on a particle be represented in magnitude and direction by sides of the polygon, the closing side of the polygon represents the resultant of all these forces both in magnitude and direction. This is the polygon law. So last one is the Lamis theorem. It's a very important one. సో దీని మీద మనం ప్రాబ్లమ్స్ కూడా చేస్తాము. దట్ ఈస్ లామిస్ థియరం. సో ఇది వెరీ సింపుల్ వన్, మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. ఏవైనా 3 ఫోర్సెస్ తీసుకోండి. సో ఇది స్టేట్మెంట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ 3 forces acting at a point, సో కోప్లానర్ ఫోర్సెస్ అని కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, మీరు రాసుకోవాలనుకుంటే ఇఫ్ 3 కోప్లానర్ ఫోర్సెస్ acting
at a point R in equilibrium, then each force is proportional to the to the sine of the angle between the other two forces. ఓకే, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మూడు ఫోర్సులు వేస్తున్నాను. F1, F2, F3 అనుకుందాం. సో వీటి మధ్య యాంగిల్ దిస్ ఈజ్ ఆల్ఫా, బీటా, థీటా అనుకుందాం. సో ఇక్కడ మనకి ఏంటి, దిస్ ఈజ్ ఇప్పుడు చూడండి ఈ మూడు ఫోర్సెస్లు ఇప్పుడు చూద్దాం. ఇఫ్ త్రీ కోప్లానార్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్. సో ఒక పాయింట్ దగ్గర మూడు ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఈక్విలిబ్రియంలో ఉండాలి. కండిషన్ ఏంటి, లామిస్ థియరంలో కండిషన్ ఏంటి, ఈ మూడు కూడా ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. ఆ పాయింట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. సో ఇఫ్ త్రీ, ఓకే ఇక్కడ రిపీట్ చేశాను. ఇఫ్ త్రీ కోప్లానార్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ మూడు ఫోర్సెస్ ఇక్కడ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, నాన్ ఈక్విలిబ్రియం కండిషన్లో కాదు. దట్ ఈజ్ అంటే బాడీ అట్ రెస్ట్లో ఉంది. ఇఫ్ త్రీ కోప్లానార్ ఫోర్సెస్ యాక్టింగ్ ఎట్ ఏ పాయింట్ ఆర్ ఇన్ ఈక్విలిబ్రియం, దెన్ ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద. సో అప్పుడు ఏమవుతుంది, ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద అదర్ టూ ఫోర్సెస్. ఈ ఫోర్స్ ఏంటంటే ఈ రెండాట్ల మధ్య ఉన్న ఫోర్స్కి సైన్ రూల్లో ఉంటుంది. సో ఇప్పుడు క్లియర్గా ఏమంటున్నాడు, దెన్ ద ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద అదర్ టూ ఫోర్సెస్. ఈ ఫోర్సు సో సైన్ యాంగిల్ ఆఫ్ దిస్ టూ ఫోర్సెస్కి, సో సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ దాని ఎదురున్న ఫోర్స్కి ఈ రెండాట్లకి మధ్య ఉన్న యాంగిల్కి సైన్ ఫోర్స్లో ఉంటుందన్నమాట. దీన్ని మనం ఎలా రాస్తాం, సపోజ్ దట్ ఈస్ F1, దట్ ఈస్ క్లియర్గా చూడండి F1 బై సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, సో దీనికి ఇది ఆపోజిట్గా ఉంది చూసారా. సో ఇక్కడ ఏమనుంది, దెన్ ఈచ్ ఫోర్స్ ఈజ్, సపోజ్ F1, ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్, సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద అదర్ టూ ఫోర్సెస్. ఇది మీరు యాంగిల్ బిట్వీన్ ద అదర్ టూ ఫోర్సెస్, యాంగిల్ బిట్వీన్ ద అదర్ టూ ఫోర్సెస్. దెన్ ఈచ్ ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్. సో F1కి యాంగిల్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్, సపోజ్ F2కి యాంగిల్ బిట్వీన్ ద F1 అండ్ F3కి యాంగిల్ బిట్వీన్ ద F1 అండ్ F2. సో దట్స్ వై ఇక్కడ మనం ఎలా రాయొచ్చు. సో ఇప్పుడు ఏంటి, మళ్ళీ F1కి ఇది, సో F2కి ఏమని రాయొచ్చు, సైన్ బీటా, F3కి సైన్ ఆల్ఫా. చూడండి క్లియర్గా సరిపోతుంది మనకి, ఓకేనా. F1కి సైన్ ఆఫ్ ద F2, F3కి అలాగే ఈ రెండాట్ల మధ్య యాంగిల్. F2కి యాంగిల్ ఏంటండి, F2 కాకుండా ఉన్నవి F1, F3, ఈ రెండాట్ల మధ్య యాంగిల్ బీటా. అలాగే F3కి చూడండి, ఈ ఉన్న F3ని మనం కన్సిడర్ చేసుకుంటే ఈచ్ ఫోర్స్ అంటే F3 తీసుకుంటే ప్రపోర్షనల్ టు సైన్ ఆఫ్ ద అదర్ టూ ఫోర్సెస్. సో యాంగిల్ బిట్వీన్ ద అదర్ టూ ఫోర్సెస్ F3కి, దట్ ఈస్ ద alpha, F3 is equal sin alpha. This is the Lami's theorem. So this is very very important theorem, ప్రతి ఒక్కరికి తెలియాలి. If three coplanar forces acting at a point or an equilibrium, ఈ పాయింట్ మీరు కంపల్సరీ ఈ త్రీ ఫోర్సెస్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి, దెన్ ఈచ్ ఫోర్స్ is proportional to the sine of the angle between the other two forces. ఓకే, సో ఇది మీరు మళ్ళీ చూసి ఈ క్లాస్ మొత్తం మళ్ళీ చూడండి. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయంటే
వాట్ ఈజ్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈక్విలిబ్రియం అంటే ఏంటి? కండిషన్స్ ఆఫ్ ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియంట్ అంటే ఏంటి? సో ఈక్విలిబ్రియంట్ ఎంత తర్వాత ట్రయాంగిల్ పాలిగాన్లో, నెక్స్ట్ వన్ లామిస్ థియరం. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మనకి ఈక్విలిబ్రియం కండిషన్స్, అలాగే లామిస్ థియరము. సో ఈక్విలిబ్రియంట్ అంటే ఏంటంటే, సో ఈక్విలిబ్రియంలో లేని బాడీని ఈక్విలిబ్రియం లేని బాడీని ఈక్విలిబ్రియం కండిషన్కి తేవడానికి రిజల్టెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో వేసిన ఫోర్స్ని వి కాల్డ్ యాజ్ ఈక్విలిబ్రియంట్. కండిషన్స్ ఏంటి? వర్టికల్ కాంపోనెంట్స్, హారిజంటల్ కాంపోనెంట్స్, సో అలాగే మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ అన్నీ కూడా, ఆల్జిబ్రిక్ సమ్ములు అన్నీ కూడా సున్నా అయితే ఈక్విలిబ్రియం కండిషన్స్. ట్రయాంగిల్లో, పాలిగాన్లో అండ్ లామిస్ థియరం. ఓకే, థ్యాంక్ యూ.